నమస్తే, వెల్కమ్ టు ఈట్ అండ్ ట్రీట్. ఇవాళ మన ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రాంలో మనం వచ్చేసాం సంగారెడ్డి అవుట్స్కట్స్లో ఉన్న పట్నం హైవే రెస్టారెంట్స్లో. సో లోపల ఏమేమి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయో ఎక్స్ప్లోర్ చేసేద్దామా? వచ్చేసేయండి. సో ఏ మీల్స్ అయినా సరే ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ దొరికే మంచి సూప్తో స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ. సో మంచి నాన్ వెజ్ సూప్ అండి, మటన్ మరాక్ సూప్. ఎవరికైనా నాన్ వెజ్ ఇష్టం అయితే ఫస్ట్ సూప్తోనే మనం నాన్ వెజ్తో స్టార్ట్ చేసేసుకుందాం. వావ్, సూప్ అయితే అద్దిరిపోయిందండి, చాలా బాగుంది. సో ఫస్ట్ క్లైమేట్ కూడా చూస్తున్నారు కదా, చాలా కూల్గా ఉంది. ఇంత కూల్ క్లైమేట్లో మటన్ మరాక్ సూప్ అల్టిమేట్ ఉంది కాంబినేషన్ అయితే. మీకు తెలుసా సూప్తో మనం ఎందుకు మీల్స్ స్టార్ట్ చేస్తాం? ఎందుకంటే కొంచెం మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండటానికి, అండ్ మోర్ ఆఫ్ స్టార్ట్ చేయగానే మనం హార్డ్ ఫుడ్తో స్టార్ట్ చేసే కంటే ఇలా లైట్గా కొంచెం హాట్గా దిగుతూ ఉంటే కొంచెం ఎక్కువ ఫుడ్ తినొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండటానికి కూడా సూప్ని ఫస్ట్ ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ మనకి ఇక్కడ ఏంటి అంటే మటన్ మరాక్ సూప్ ఇక్కడికి వచ్చి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అండ్ హైదరాబాద్ డిషెస్లో వన్ ఆఫ్ ది స్పెషల్ డిష్ అనమాట ఇది, మనకి మటన్ మరాక్ అనేది. చాలా వరకు కూడా మనకి ఏంటి అంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట. అండ్ మీరు కూడా నాన్ వెజ్ ప్రియులు అయితే మాత్రం వచ్చి డెఫినెట్గా ట్రై చేయాలి, ఇది మాత్రం చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, ఎందుకంటే ఇందులో బోన్స్ కూడా మంచిగా ఇచ్చారు. అండ్ మోర్ ఆఫ్ చాలా జ్యూసీగా ఉంది పీస్ కూడా. నాకు తెలిసి సాఫ్రన్ కూడా వేశారండి, మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, సాఫ్రన్ ఫ్లేవర్. నిజంగా చెప్తున్నా, అందుకే ఇది ఫేమస్ డిష్ అన్నారేమో. చాలా బాగుంది మటన్ మరాక్. మటన్ ఎవరికైతే నచ్చుతుందో ఇది మాత్రం వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిన డిష్ అండి. అండ్ మోర్ ఆఫ్ సాఫ్రన్ కూడా వేశారు, చాలా బాగుంది. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. సూప్ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగుంది. సూప్తో స్టార్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఏంటి స్టార్టర్స్ ఏమున్నాయో ఒకసారి చూసేసుకుందాం. స్టార్టర్స్లో అయితే ఫస్ట్ డిష్ వచ్చేసి కాజు చికెన్ పకోడీ. చాలామందికి ఇష్టమైన డిష్ అనుకుంటా కదా, సో టేస్ట్ చేసేద్దాం. చికెన్ అయితే చాలా క్రిస్పీగా ఉందండి, చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, మీరు ఎక్కడ తిన్నా సరే ఈ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. అండ్ మనకి పట్నం హైవే రెస్టారెంట్స్లో ట్యాగ్ లైన్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. సో మనకి తెలంగాణలో ఒథెంటిక్ ఫుడ్ రెసిపీస్ ఎలా టేస్ట్ ఉంటాయో ఈ డిష్కి అలా ఉందండి టేస్ట్. ముందు తాగిన సూప్ కానీ ఇది కానీ చాలా బాగుంది. అండ్ దీనికి మనకి మింట్ చట్నీ ఇచ్చారండి. లెట్స్ ట్రై విత్ దట్. సూపర్ ఉందండి. మింట్ చట్నీతో అయితే అల్టిమేట్. అసలు మీకు ఎప్పుడైనా హెవీ స్టార్టర్స్ వద్దు, కొంచెం బాగుండాలి, క్రిస్పీగా ఉండాలంటే మాత్రం యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది.
స్టార్టర్ ఎంత బాగుందంటే స్టార్టర్తోనే కడుపు నిండిపోయేలా ఉందండి. కాకపోతే నాన్ వెజ్లో ట్రై చేసాం కదా, వెజ్లో ఇంకోటి ట్రై చేసి చూద్దాం. సో ఇంకో స్టార్టర్ వచ్చేసింది, క్రిస్పీ కార్న్. సో నాన్ వెజ్లో అయితే చికెన్ ట్రై చేసాం కదా, సో నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెజ్ కూడా ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంది. నేనైతే ట్రై చేస్తున్నా. సో వెజ్లో అయితే మనం క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసామండి, కొంచెం లైట్ ఫుడ్ ఉండాలి అని చెప్పి. ఇదైతే నిజంగా పేరుకు తగ్గట్టు చాలా క్రిస్పీగా అయితే చేశారండి. చాలా దగ్గర మనకి ఏంటి అంటే క్రిస్పీ కార్న్కి వచ్చేసరికి కొంచెం మెత్తగా అలా అయిపోతుంది, కానీ ఇక్కడ మనం చాలా బాగుంది. క్రిస్పీ కార్న్ పేరు తగ్గట్టు ఇది క్రిస్పీగా చేశారు. సో క్రిస్పీ కార్న్ మనకి స్నాక్ ఐటెంలో ఫస్ట్ ఉంటుందండి. అండ్ మోర్ ఆఫ్ చాలామంది పార్టీస్లో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా క్రిస్పీ కార్న్ని. సో ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేసాం, సూప్ అయిపోయింది, స్టార్టర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, తందూరి పార్టీ కబాబ్. సో మలై కోఫ్తా. వావ్, చూడటానికి అయితే చాలా డిఫరెంట్గా ఉంది కదా, అంటే మనకి సర్వింగే చాలా డిఫరెంట్గా ఉందండి. ఇందులో 3 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చికెన్స్ ఉన్నాయి. ఒకటి చికెన్ టిక్కా, 2 అరియారీ టిక్కా అంట, థర్డ్ వన్ ఏంటి అంటే గార్లిక్ టిక్కా. సో టేస్ట్ చేసేద్దాం. ఎవరైనా స్పైస్ లవర్స్ ఉంటే మాత్రం చాలా బాగుందండి, మీకు చాలా నచ్చుతుంది. సో చికెన్ టిక్కా అయితే ట్రై చేసాం, అది మనకి టిక్కా అంటేనే బర్న్ చేస్తారు కదా, చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. అండ్ సెకండ్ వన్ అరియారీ టిక్కా. రెండు చికెనే అయినా సరే చాలా డిఫరెంట్ ఉందండి. అంటే లైక్ ఇది కొంచెం క్రిస్పీగా కొంచెం హార్డ్గా ఉంది, ఇది అరియారీ టిక్కా వచ్చేసరికి చాలా సాఫ్ట్ ఉంది, టెక్స్చర్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. అండ్ థర్డ్ వన్ గార్లిక్ టిక్కా. ఇది కూడా అండి గార్లిక్ టిక్కా పేరుకు తగ్గట్టే మనకి ఆ గార్లిక్ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. సో ఎవరికైనా చికెన్లో డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయాలంటే మొత్తంగా ఇది ఇలా ఆర్డర్ చేసేసుకోవచ్చు మీరు కబాబ్. ఇందులో 3 వెరైటీస్ ఆఫ్ చికెన్స్ ఉన్నాయి కదా, దీన్ని తందూరి పార్టీ కబాబ్ అంటారంటండి. సో ఇలా మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం హ్యాపీగా ఇలా ట్రై చేయొచ్చు కబాబ్ని. మనం సూప్ అయిపోయింది, స్టార్టర్స్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి మెయిన్ కోర్స్. సో మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కిరణ్ పట్నం గారు, పట్నం రెస్టారెంట్స్ ఓనర్ అండి. సో ఆయన్ని అడిగి కనుక్కుందాం. హాయ్ అండి కిరణ్ గారు, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి రెస్టారెంట్? ఈ పర్టికులర్ లొకేషన్ వచ్చేసి 1 year అవుతుంది మేడం. లాస్ట్ ఇయర్ 2024లో ఓపెన్ చేసాము. మన ఫస్ట్ బ్రాంచ్ రుద్రారం, పటాన్ చెరువు దగ్గర రుద్రారంలో, అది మన ఫస్ట్ బ్రాంచ్. అది 2022లో ఓపెన్ చేసాం. 2022లో ఫస్ట్ బ్రాంచ్, 23లో మన సెకండ్ బ్రాంచ్ కంది అని, అది కూడా ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఉంటుంది, అక్కడ సెకండ్ బ్రాంచ్. అది కూడా హైవే, అది కొంచెం హైవే కొంచెం ఒక 1 kilometer లోపల ఉంటుంది. ఇది మన థర్డ్ బ్రాంచ్. ఓకే, మరి పట్నం అన్న నేమ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అసలు ఎందుకు మీరు పట్నం అన్న నేమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? 2 reasons. ద ఫస్ట్ రీజన్ ఏంటంటే మనం పెట్టిన అన్ని మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ అన్ని హైవే పైన ఉన్నాయి.
అందు గురించి యూజువల్గా పట్నం సిటీకి వెళ్ళే హైవేలో ఉన్నాయి, ఓకే అందు గురించి పట్నం హైవే అని పేరు పెట్టాము. ఓకే సెకండ్ రీజన్ ఏంటంటే నా సర్నేమ్ కూడా పట్నమే, ఓకే అలా కలిసి వచ్చింది, అలా రెండు కలిసి వచ్చింది. చాలా డిఫరెంట్ గా ఉంది నేమ్. మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అయితే బాగుంది కంపారిటివ్లీ. అంటే మన పట్నం నుంచి మనం ఊర్లో వెళ్ళే హైవే మీద ఉంది కాబట్టి పట్నం. మోస్ట్లీ అదే రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పట్నం వెళ్ళే రూట్ ఉంది కాబట్టి పట్నం హైవే పెట్టాము. సేమ్ టైం ఇంకో రకంగా ఆలోచిస్తే నా సర్నేమ్ కిరణ్ పట్నం, ఆ పట్నం కూడా మాకు కలిసి వచ్చింది. అలా కలిసి వచ్చేసింది. ఓకే, మరి అంటే మీరు ఫుడ్ లవరా బాగా? నేను ఫుడ్ లవరు, యాక్చువల్గా నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన. ఓకే ఓకే, మనకి ఇక్కడ పట్నం హైవేలో దొరికే స్పెషల్ డిషెస్ ఏమైనా ఉన్నాయా మెయిన్ కోర్స్లో? మన పట్నం హైవేలో స్పెషల్స్ ఎథనిక్ తెలంగాణ డిషెస్. మనం ఈ హోటల్ ఇంట్రడ్యూస్ చేసిందే తెలంగాణ డిషెస్ బేస్ చేసుకొని చేసాము. టేస్ట్ ఆఫ్ తెలంగాణ. సో లాట్ ఆఫ్ తెలంగాణ ఎథనిక్ డిషెస్ ఉన్నాయి మన దగ్గర. వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఫేమస్ డిష్ వచ్చేసి పట్నం మటన్ దావత్, దాని పేరు మేము అట్లా పెట్టాము. దాంట్లో బగారా రైసు, తలకాయ కర్రీ, బోటీ ఫ్రై, పాయ కర్రీ, మటన్ కర్రీ, కొంచెం సాంబారు, పెరుగు, స్వీట్, అది మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ మన దగ్గర. వెజిటేరియన్స్కి వచ్చేసి ఎక్కువ మటుకి పన్నీర్ బిర్యానీ ఒకటి, మళ్ళీ క్రిస్పీ కార్న్ యాజ్ అ స్టార్టర్లో అదొకటి. నాన్ వెజ్లో స్టార్టర్ అయితే కాజు చికెన్ పకోడీ. ఇవి సమ్ ఆఫ్ అవర్ ఐటమ్స్ మోస్ట్ సెల్లింగ్. సరే, అయితే నాకైతే మెయిన్ కోర్స్ తినాలని ఉంది. ఆల్రెడీ నేను మీ సూప్ అండ్ స్టార్టర్స్ తినేసా. సో మెయిన్ కోర్స్ నాకు స్పెషల్ డిషెస్ ని ఒకసారి ఆర్డర్ చేసేసేయండి. ఒకటి పన్నీర్ బిర్యానీ చేద్దాము, ఒకటి పట్నం మటన్ దావత్ చేద్దాం. ఓకే ఓకే, రైట్. మటన్ దావత్. ఇది వన్ ఆఫ్ అవర్ మోస్ట్ పాపులర్ డిష్ మేడం మన రెస్టారెంట్లో. దీన్ని తినడానికి నాకు తెలిసి యాక్చువల్గా ఈ 10-15 కిలోమీటర్స్ నుంచి మామూలు జనాలు వస్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ అవర్ మోస్ట్ సెల్లింగ్. దీంట్లో మెయిన్గా ఫస్ట్ బగార్ రైస్, వన్ బాయిల్డ్ ఎగ్, ఇక్కడ నుంచి ఒక సాంబారు, బోటీ ఫ్రై, మటన్ కర్రీ, తలకాయ కర్రీ, మటన్ లివర్ ఫ్రై, ఇది పాయ కర్రీ, కొంచెం రైతా, స్వీట్. మన తెలంగాణలో స్పెషల్లీ మటన్ చాలా పెద్ద లవర్స్ ఉన్నారు. అయితే ఎట్లా డిజైన్ చేసినామంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి మటన్ ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వాళ్ళకు తలకాయ నచ్చుతుంది. డిఫరెంట్ రెసిపీస్ తెలంగాణ స్టైల్లో చేసి మేము ఇక్కడ ఇది ఇంట్రొడ్యూస్ చేసినాము. ఒకటే ప్లేట్లో మనకు కావాల్సిన అన్ని రెసిపీస్ వచ్చేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఇంకోటి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం కారం పొడి కానీ అల్లం పేస్ట్ కానీ యూజ్ చేసే ఆయిల్, కారం పొడి స్పెషల్గా మేము సంగారెడ్డిలో కొట్టిస్తాం, ప్యాకెట్ యూజ్ చేయము. మసాలాలు కూడా మేము హోమ్ మేడ్ ఫ్రెష్ ఇక్కడే చేసుకుంటాము. అట్లా ఆయిల్స్ కూడా మనం పామ్ ఆయిల్ కాకుండా ఇట్లా సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ యూజ్ చేసి ఒక హోమ్ మేడ్ రెసిపీ టేస్ట్ రెస్టారెంట్లో రావాలని మేము చాలా ట్రై చేస్తాం మేడం. అలా ఉంటే మనకి ఎంత తిన్నా హెవీగా అనిపించదు, కొంచెం ఎక్కువ తినొచ్చు. కరెక్ట్. సో అది ఇది పన్నీర్ బిర్యానీ. ఇది కొంచెం చైనీస్ ఇండియన్ స్టైల్లో చేసినాం. ఇది పన్నీర్ 65 బిర్యానీ. బిర్యానీ రైస్ మాత్రం సేమే మసాలా రైస్ తోటి ఉంటుంది. పైన పన్నీర్ని 65 కొంచెం ఇండియన్ ట్విస్ట్ లాగా చేసినాము. ఇది అగైన్ వెజిటేరియన్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఐటమ్ ఇక్కడ. మోస్ట్ సెల్లింగ్ రెండు మోస్ట్ సెల్లింగ్ మన రెస్టారెంట్ లో. ఓకే, మామూలుగా తెలంగాణలో బగారా రైస్ చాలా ఫేమస్. ఎనీ ఫంక్షన్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా బగారా రైసే మాకు కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ బగారా రైస్. దీంతో పాటు కొంచెం మటన్ కర్రీ. మన తెలంగాణలో ముక్క లేకపోతే ముద్ద దిగదు. అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చెప్పినట్టు అవును, చాలా అథెంటిక్ గా ఉంది. పక్కా తెలంగాణ ఒక ఊర్లో పల్లెటూరులో ఇంట్లో తింటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. అండ్ మీరు అన్నట్టు ఆయిల్ అది కూడా
కొంచెం ప్రాపర్గా బయట తినే హార్డ్ ఫుడ్స్ కాకుండా చాలా నీట్గా ఉందండి. రైట్. ఇంకొకటి ఏంటంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనం టేస్ట్ ఆఫ్ తెలంగాణ ట్యాగ్ లైన్ పెట్టాం కదా, మన షెఫ్స్ కూడా అందరు తెలంగాణ వాళ్ళు. ఓకే. మామూలుగా అయితే మనం ఏదో తెలంగాణ అని పెట్టి నార్త్ ఇండియన్ షెఫ్స్ తెచ్చి అట్లా అది కాదు. పాపగా తిని పెరిగిన వాళ్ళే షెఫ్స్. అందు గురించి మనకి ప్రాపర్ టేస్ట్ వస్తుంది, అథెంటిక్ టేస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ టేస్ట్ బడ్స్ చిన్నప్పటి నుంచి ఉంటాయి కాబట్టి చేసే మాస్టర్ కూడా అది తెలుస్తుంది ఆల్రెడీ. సో మరి కిరణ్ గారు, ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ కానీ డిషెస్ని కానీ మీరు మా కోసం తీసుకొచ్చారు అంటే మీరు మంచిగా ఫుడ్ లవర్ అయి ఉండాలి, లేదంటే ఫుడ్లో బాగా ఇంట్రెస్ట్ అయి ఉండాలి కదా. మీకు వంట వచ్చా? నేను షెఫ్ యాక్చువల్లీ. ఓ వావ్. ఓకే. నేను ఆల్మోస్ట్ 18 years మ్యారీడ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో వర్క్ చేశాను, బోత్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే. నేను యునైటెడ్ స్టేట్స్ నుంచి 2022లో రిటర్న్ వచ్చాను. వచ్చి ఫస్ట్ రెస్టారెంట్ ఇక్కడ రుద్రారంలో స్టార్ట్ చేశాను. అది ఇన్స్టెంట్గా హిట్ అయింది. అట్లా ఫుడ్ ఇలా ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుందండి. ఓకే. చాలా బాగుంది. రైట్ రైట్. మీరు నేను షెఫ్ అనుకోలేదు, జనరల్ గా ఓనర్స్ పెడుతూ ఉంటారు కదా, కానీ మీరు ఇంత కేర్ తీసుకొని ఒక్కొక్క డిష్ ఇంత బాగుంది అంటే ప్రతి డిష్ బాగుందంటే మీరు షెఫ్ కాబట్టి పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. అదే షెఫ్ కాబట్టి ప్రతి ఒక్క డీటెయిల్ పైన నాకు తెలుసు కాబట్టి మనము దాన్ని కస్టమర్స్కి ఎట్లా ఇవ్వాలని ప్లాన్ చేస్తాం. వెజ్ ట్రై చేద్దామండి. మనకి తెలంగాణ సైడ్ అయితే నాన్ వెజ్ గట్టిగా తింటారు, కానీ ఏపీ సైడ్ కొంచెం వెజ్ లో ఎక్కువ ఉంటారు. దట్టు మీరు హైవే మీద పెట్టారు కాబట్టి రెండు ఏపీ అండ్ తెలంగాణకి మీరు న్యాయం చేయాలి. అంతే అంతే. సో తెలంగాణకి అయితే న్యాయం చేశారు, ఏపీకి నేను చూస్తాను. న్యాయం అయితే చేశారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండింటికి న్యాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. జనరల్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ వెతుక్కునేది ఏంటి అంటే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని చెప్పి. మనకి హెల్దీ అండ్ టేస్టీ రెండు కావాలి. సో ఇలా కావాలి అనేటప్పుడు మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయండి. సో అలాంటి తక్కువ ఆప్షన్స్ ఉన్నా సరే అందులో ది బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఈ రోజు సంగారెడ్డి టు ముంబై వెళ్ళే రూట్లో అయితే పట్నం హైవే రెస్టారెంట్ని విజిట్ చేశానండి. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. సో ఇది ఇవాల్టి ఈట్ అండ్ ట్రీట్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.